ఈరోజు ముఖ్యంగా జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఏదైతే నిర్మల హైస్కూల్లో ఏర్పాటు చేసినటువంటి అవగాహన సదస్సులు చేసినటువంటి గౌరవ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవిరామప్రసాద్ గారికి, అదేవిధంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ గారికి, మరి అదేవిధంగా జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్ సార్ గారికి, మరి శ్రవణ్ కుమార్ సార్ గారికి, అయ్యారం వైద్యాధికారి విజయ్ కుమార్ గారికి, మరియు శివకుమార్ లోకలూరు వైద్యాధికారితో పాటుగా మన స్థానిక ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ శివకుమార్ గారికి, మరియు సిఎస్సి వైద్యులు మా డాక్టర్ హనుమంతరావు గారికి, మరి ముఖ్యంగా విచ్చేసినటువంటి వైద్య సిబ్బందికి మరియు పిల్లలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎయిడ్స్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు తీసినటువంటి మహమ్మారిలో ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితులు చూస్తే భారతదేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి కనబడతాము. 1988లో ఏదైతే ఆనాడు మనం నేర్చుకున్నటువంటి ఈ సింబల్ సింబల్ రెడ్ రిబ్బన్, ఈ సింబల్ అనేది అక్కడ కనబడతాము బ్యానర్ మీద ఎయిడ్స్ కి. మరి దీనికి ఆనాడు 1988 నుంచి 1988 నుంచి ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల వరకు కంట్రోల్లో ఉన్నటువంటి ఎయిడ్స్ మరి ముఖ్యంగా ఇప్పుడు ఎవరి ద్వారా వ్యాప్తి చెందుతుందంటే పాఠశాలలో స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలలో అత్యధిక శాతం ఈరోజు ఎయిడ్స్ అనేది, హెచ్ఐవి అనేది వ్యాప్తి చెందుతాము. మరి మనం ఏం చేయాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మరి అందుకే మన వర్గాలు రాకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మీ పిల్లలలో ఉందని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు, వైద్యారోగ్య శాఖ మంత్రి గారు, డైరెక్టర్ గారు, డిఎండిస్ ప్రతి దగ్గర చెప్పేటువంటి ఈ రోజు స్కూల్కి వచ్చి పిల్లలకు నీతి చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఒక్కసారి ఎయిడ్స్ వస్తే దాని నుంచి బయటపడే అవకాశం లేదు. ఎయిడ్స్ వచ్చిన తర్వాత, హెచ్ఐవి వచ్చిన తర్వాత బయటపడే అవకాశం లేదు. ఏంటి అంతిమం? మరణం మాత్రమే, చావు, డెత్ మాత్రమే అంతిమం. కాబట్టి మనం చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగే సమయంలోనే ఇటువంటి కొన్ని ప్రేరణల వల్ల, ముఖ్యంగా మీ వయసులో పిల్లలు తెలియక ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్లనే ఈ రోజు ఎయిడ్స్ అనేది ప్రభావితం విపరీతంగా కాలేజీలు, స్కూళ్ళు, హాస్టల్లో వ్యాప్తి చెందుతా ఉన్నది సర్వేలో బయటపడతాం. కాబట్టి మీరందరూ జాగ్రత్త వహించాలన్నదే ఇంతమంది ఇక్కడ కరస్పాండెంట్స్ కావచ్చు, మీ కళాశాల పాఠశాల విద్యార్థులు కావచ్చు, వీరందరితో పాటు మా అధికారులు వచ్చి చెప్పడం కూడా అవగాహన కలిగించడం కేవలం ఏదో క్లాస్ చెప్పినట్టు కాదు. మీ భవిష్యత్తుకి రేపటి రోజున ఒకసారి ఎయిడ్స్ వస్తే మిమ్మల్ని ఊళ్ళో ఉంచరు, మీ కళాశాలలో ఉంచరు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, జీవితం అంతా నాశనం అయిపోతుంది. అవునా కాదా? మరి కాకుండా జాగ్రత్త పడాలంటే మనమందరము ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మరి ప్రివెన్షన్ ఏ విధంగా చేయాలి? ఎయిడ్స్ రావడానికి కారణాలు ఏంటి? సెక్సువల్ కాంటాక్ట్స్, ఇంకా వెల్ ట్రాన్స్మిషన్స్, ఇంకా నీడిల్, ఓకే, డ్రగ్ అబ్యూస్, ఇంకా మదర్ టు, ఒకవేళ మనకు ఆడపిల్లలకు వచ్చుంటే ఎయిడ్స్ తో హెచ్ఐవి సోకినటువంటి మదర్ కి వాళ్ళు జన్మనిచ్చిన పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. అదే మనం చేసిన తప్పు వల్ల మన నెక్స్ట్ జనరేషన్ కూడా సఫర్ అవుతాం. ఇప్పుడు సెక్సువల్ ట్రాన్స్మిషన్ ఏ విధంగా? మేల్ సెక్సువల్ ట్రాన్స్మిషన్ కావచ్చు, హాస్టళ్లలో, కాలేజీలలో అవి ఎక్కువ జరుగుతా ఉన్న పిల్లలలో. బైసెక్సువల్ కావచ్చు, లేదంటే మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ వల్ల, ఒక్కరు కాకుండా ఎక్కువ మందితో సెక్సువల్ కాంటాక్ట్ పెట్టుకోవడం వల్ల కూడా సెక్సువల్ ట్రాన్స్మిషన్ వల్ల హెచ్ఐవి సోకుతుంది. అది మీ ఇంట్లో వారికి, మీ తల్లిదండ్రులకి, మీ గ్రామంలో వారికి మీరు చెప్పగలగాలి. ఎయిడ్స్ ఇలా వస్తుంది, ఎవరు కూడా అజాగ్రత్త నెగ్లిజెన్స్ వహిస్తే జీవితం నాశనం అవుతుందని వాళ్ళు చెప్పగలగాలి. చెప్తారా? నీడిల్ ప్రిక్స్ అన్నారు అంటే హాస్పిటల్లో మీకు సూదులు వేసేటప్పుడు సిరెంజెస్ ఉంటాయి. ఒక సిరెంజ్ ఇంకో వారికి వాడకూడదు. బ్లడ్ ట్రాన్స్మిషన్, ఒకవేళ నాకు కనుక హెచ్ఐవి ఉంటే నేను రక్తం ఇచ్చేటప్పుడు వితౌట్ స్క్రీనింగ్ ఇవ్వగలిగితే ఎవరికైతే నేను రక్తం దానం చేస్తున్నారో, డొనేట్ చేస్తా ఉన్నానో వారికి కూడా ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మనం తెలియకుండానే ఇంకో జీవితాన్ని స్పాయిల్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా మన హాస్పిటల్లో ఇప్పుడు మా వైద్య శాఖకు సంబంధించిన వారికి ప్రతి ఒక్కరూ రోజు వివిధ రకాల పేషెంట్స్ తో డీల్ చేస్తా ఉంటారు. వాళ్ళు ఎవరి
ఉందా, హెచ్ఐవి ఉందా, కొందరు చెప్పుకోరు బయటికి. కాబట్టి వారికి తగినటువంటి రిలీజ్ కావచ్చు, సుదూరు కావచ్చు, మాకు కూడా రుచుకుంటే మాకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి 11 రోజుల నుంచి 3 నెలల్లో స్క్రీనింగ్ అనేది వెంటనే చేసుకుని బయటపడే ఛాన్సెస్ లో ఈ హాస్పిటల్ అక్వైర్డ్ డిసీజెస్ లో ఎయిడ్స్ కూడా 0.03 చాలా నెగ్లిజిబుల్. కానీ ఎక్కువగా వచ్చేది సెక్షువల్ ట్రాన్స్మిషన్. ఒక ఎయిడ్స్ ఉన్నటువంటి వ్యక్తి ముట్టుకుంటే ఎయిడ్స్ వస్తుందా, ముద్దు పెట్టుకుంటే ఎయిడ్స్ వస్తుందా, వారికి బట్టలు వేసుకుంటే ఎయిడ్స్ వస్తుందా? మరి తెలిసో తెలియకో ఎయిడ్స్ బాధపడుతున్న వారిని మనము చిరహించుకోకూడదు, అసహించుకోకూడదు. వారి పట్ల ఎలా ఉండాలి, ప్రేమాభిమానాలతో ఉంటూనే వారిని మంచి ట్రీట్మెంట్ అందే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అవునా? వారికి ట్రీట్మెంట్ అందే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం, వైద్య శాఖ అభివృద్ధి ప్రకారం చాలా బ్రహ్మాండమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఏముంది ట్రీట్మెంట్ అందుబాటులో వచ్చింది. ఒకవేళ ఎయిడ్స్ సోకినా కానీ 3 నుంచి 12, 15 సంవత్సరాలు, మొన్ననే ఒక సర్వేలో తెలిసింది 18 సంవత్సరాలు కూడా ఎయిడ్స్ సోకినంత బతకగలిగారు. అంటే మనకు ఎయిడ్స్ తెలియక వచ్చిన వెంటనే మనము కొందరు ఉదేసుకుంటున్నారు, కొందరు చనిపోతా ఉన్నారు, కొందరు సూసైడ్ చేసుకుంటాం. అలా ఎట్టి పరిస్థితులు చేయకూడదని చెప్పగలిగాను. 18 సంవత్సరాలు బతకగలిగారంటే మీరు తీసుకునేటటువంటి ఆహారము ఏంటి, న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు, ట్రీట్మెంట్ టైం టు టైం ట్రీట్మెంట్ పాటించడం వల్ల కూడా మనం బతకవచ్చు. అది వేరే వారికి ప్రాక్టీస్ చేద్దాం, మనం జాగ్రత్త పడి సూసైడ్ అలాంటివి చేసుకోకుండా ఏదైతే 15 నుంచి 20 సంవత్సరాలు బతికే అవకాశం ఉందని కొన్ని సర్వేలో చెప్తా ఉన్నాం. కాబట్టి వచ్చిన వారు భయపడకుండా రాని వారు జాగ్రత్త పడుతూ మనం రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో ఎయిడ్స్ అనే మహమ్మారి ఏమిటో చేయాలంటే ప్రధాన పాత్ర పోషించవలసింది స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ ఉన్నటువంటి విద్యార్థులు, పిల్లలు మాత్రమే, యువత మాత్రమే. కాబట్టి ఈ రోజు మీ దగ్గర నుంచి మనం చెప్పగలుగుతా ఉన్నాము. ఈ రోజు జిల్లా స్థాయి అధికారులు కూడా వచ్చి చెప్తారని కారణము మీ భవిష్యత్తు కోసం. రేపు మీరు డాక్టర్ అయినా, కలెక్టర్ అయినా ఒక వ్యాధితో ఉండగలిగితే మీ సమాజంలో గుర్తింపు ఉండదు. కాబట్టి ప్రతి అడుగున మీరు జాగ్రత్త వహించాలి. కేవలం ఎయిడ్స్ నుంచే కాదు, ఆ ప్రోగ్రామ్ ఆఫీసర్ చెప్పినట్టుగా ప్రతి రోగానికి మూల కారణం మన యొక్క అజాగ్రత్త. అవునా కదా? మన యొక్క అజాగ్రత్త ఉంటే. కాబట్టి అది కరోనా కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, లేదంటే హెపటైటిస్ బి కావచ్చు, టీవీ కావచ్చు, ఏది జరిగినా కానీ దానికి ఆ వ్యక్తి అజాగ్రత్త వల్ల మాత్రమే వస్తుంది. అందుకే వైద్య వ్యవస్థ చెప్తా ఉన్నది ప్రివెన్షన్ ఈ బెటర్ దాన్ క్యూర్ అని. కాబట్టి మనం ప్రివెన్షన్ మాధ్యమంలోనే ఈ రోజు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాము. ఈ రోజు భారతదేశం మొత్తంలో ఎయిడ్స్ కంట్రోల్ చేయగలిగింది అంటే ఇలాంటి సదస్సుల వల్లనే, ప్రివెన్షన్ ప్రోగ్రామ్ లో, అవగాహన ప్రోగ్రామ్ లోనే చాలా మందికి ఈ రోజు అవేర్నెస్ లేకపోయి ఈ రోజు చాలా శాతం, దాదాపుగా 42% గ్రామ డిగ్రీ కలిగి భారతదేశంలో. మరి ఈ 10-15 సంవత్సరాల నుంచి కాలేజీ యువత నుంచి పెరుగుతా ఉంది. మొన్ననే ఒక కేసు హిస్టరీ చూస్తా ఉంటే వారి యాప్లలో, ఫోన్లలో కూడా సెక్సువల్ పార్ట్నర్స్ ఎత్తుకోవడానికి ఈ లొకేషన్ లో నేను ఉన్నాను, నా సెక్సువల్ పార్ట్నర్స్ కావాలంటే ఫోన్ లో కూడా ఈ రోజు ఈ చుట్టుపక్కల ఎక్కువ సెక్సువల్ వాళ్ళు ఉన్నారు, వారికి డబ్బులతో మనం సెక్సువల్ కాంటాక్ట్ అలా వెళ్ళొచ్చు అనే యాప్ కూడా వచ్చేసినాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా మీకు తెలియని వారితో సెక్సువల్ కాంటాక్ట్ లో వెళ్ళకూడదు. మీరు భవిష్యత్తులో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కేవలం మీ భాగస్వామి అంటే మీ భార్య కావచ్చు, మీ భర్త, వారిని తప్ప ఏదైనా సెకండ్, థర్డ్, మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ కి ఏదైనా కాంటాక్ట్ పెట్టుకోకపోతే అది మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని తర్వాత నాశనం చేస్తుందని కూడా మీరు గుర్తించుకోవాలి. ఇది ఇప్పుడే కాదు, జీవితాంతం రేపటి ఉన్న మాలాగా ఎదిగి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ సమాజానికి చెప్పడానికి కూడా మీరు ఈ పాఠం అనేది కేవలం ఎగ్జామ్ రాయడానికి కాదు, మీ భవిష్యత్ ఎగ్జామ్ లో మీరు సక్సెస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అర్థమవుతుందిగా? మరి ఏ వచ్చిన వాళ్ళు ఏ విధంగా గుర్తించాలనేది ఈ రోజు ప్రత్యేకమైనటువంటి హెచ్ఐవి అంటే హెచ్ఐవి స్టాండ్ ఫర్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఎయిడ్స్ అంటే మొట్టమొదటిసారిగా హెచ్ఐవి అనేది మీకు తెలుసో తెలియకో మదర్ కాంటాక్ట్ వలనో, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వలనో, అదేవిధంగా సెక్సువల్ పార్ట్నర్స్ వలనో, లేదంటే ఏదైనా క్లినికల్ గా ఏదైనా సోకిన కానీ హెచ్ఐవి అనేది మీ శరీరంలో, మీ బాడీలో ఎంటర్ అయిన తర్వాత 3 సంవత్సరాల ముంద ఒక 30 రోజుల నుంచి 3 నెలల విండో పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో నువ్వు టెస్ట్ చేసుకున్నా కానీ బయటపడదు కొన్నిసార్లు.
మరి టెస్ట్ చేసే కొన్ని విధానాలు ఉన్నాయి. ఈరోజు 4th జనరేషన్ ఎలిసార్ టెస్ట్ కావచ్చు, డిసిఆర్ టెస్ట్ కావచ్చు, లేదంటే యాంటీబాడీ, ఇవి మీకు 4 రోజుల్లో ఇంకా దాటి తర్వాత మీకు ఆ టెస్ట్ల గురించి కూడా అవగాహన కల్పించగలుగుతాం ఈ వ్యవస్థ విద్యాశాఖలో. మరి వచ్చిన వాటికి కూడా ఇమ్యూనిటీ CD4 CD8 సెల్స్ తెలుసా? ఆ సెల్స్ ఆధారంగానే మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏ విధంగా పనిచేస్తున్నారు. ఈ హెచ్ఐవి అనేది వెళ్ళేసి CD4 సెల్స్ అండ్ CD8 సెల్స్ డ్యామేజ్ చేస్తా ఉంటుంది. అదే ఇమ్యూనిటీని బలోపేతంగా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఇమ్యూనిటీని డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ చేసిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది కదా. ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఏముంది? ఏ రోగమైనా నీకు రావచ్చు. సార్ చెప్పినట్టు టీవీ రావచ్చు, దగ్గు రావచ్చు, జలుబు రావచ్చు, వామిటింగ్ రావచ్చు, తలనొప్పి రావచ్చు, నీరసం అవ్వచ్చు, నువ్వు వెయిట్ లాస్ రావచ్చు, ఆకలి రాకపోవచ్చు. నీకు తెలియకుండా సిండ్రోమ్ అంటే ఒక ఏంటది మల్టిపుల్ సింటమ్స్ అనేది బయటకు వస్తాయి. అటువంటి మల్టిపుల్ సింటమ్స్ తో పాటు వచ్చేదాన్ని అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఏ విధంగానైనా నీ జీవితాన్ని నాశనం చేయగలుగుతుంది, నీ ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ చేసేసి నిన్ను చనిపోయేలాగా క్రియేట్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఇంత భయంకరమైనటువంటి ప్రాణాపాయమైనటువంటి ఎయిడ్స్ అనే మహమ్మారి నుంచి మనం అందరం బయటపడాలంటే ఇప్పుడు చెప్పినటువంటి ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకొని ఆంబులెన్స్లో మీరు కూడా మీరు ఊళ్ళకి వెళ్ళినప్పుడు, అన్నాలకు వెళ్ళినప్పుడు, మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు, మీ కుటుంబ సభ్యులు కూడా అవేర్నెస్ కలిగించాలి. ఎక్కడన్నా కటింగ్ షాప్ కావచ్చు, గణం గీపునేటప్పుడు కావచ్చు, ఒక వాడి మీరు కాకుండా జాగ్రత్త పడాలి. హాస్పిటల్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని అడగగలగాలి. మీరు కూడా ఒక డాక్టర్ గానే బతకగలగాలి. అప్పుడు మాత్రమే రుణాత్మకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వైద్య శాఖ జిల్లాధికారికి మరియు